హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు. ఇప్పుడైతే నేను మీకు ఒక రివ్యూ అయితే చెప్పబోతున్నా. అది రీసెంట్గా రిలీజ్ అయింది మనకి. బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ అనే రివ్యూ, అదే ఆ మూవీ అనేది రిలీజ్ అయింది. దాని మీద అయితే రివ్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి కొరియన్ లాంగ్వేజ్ అనమాట. కొరియన్ మూవీ తెలుగులో అయితే డబ్బింగ్ అయింది. నేను చూశాను, రీసెంట్గా రిలీజ్ అయింది, వెంటనే పెట్టేద్దాం అనుకున్నా. సో అందుకే ఈ వీడియో అయితే మీకోసం తెచ్చేసా. దీని రేటింగ్ వచ్చేసి టీవీఎంఏ. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి రివ్యూస్ అండ్ కొరియన్ డ్రామా రివ్యూస్ కోసం మామూలు రివ్యూస్ అయినా సరే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా వరకు తెస్తాను నేను ఖచ్చితంగా. అండ్ అలాగే ఇది వచ్చేసి ఈ మూవీ వచ్చేసి మీకు యాక్షన్ పరంగా అయితే వస్తుంది. యాక్షన్ అండ్ మీకు ముందు ప్లాట్ అయితే చెప్తా. ప్లాట్ వచ్చేసి మీకు మామూలుగా భూమి ఉంటుంది, దానిలో ఎర్త్క్వేక్ వస్తుంది, సౌత్ కొరియా మొత్తం నాశనం అయిపోతుంది, అందులో ఒక బిల్డింగ్ మిగిలింది. దాన్ని మిలిటరీ వాళ్ళు వాళ్ళ బేస్గా మార్చుకుంటారు. బయట ప్రజలందరినీ అందులోకి తీసుకెళ్తారు. అసలు బయట ప్రజలను అందులోకి ఎలా తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు? ఒక మ్యాడ్ సైంటిస్ట్ ఉంటాడు, వాడందరినీ ఏదో బతికిచ్చేద్దాం అనుకుంటాడు, వాడు కూతుర్ని బతికించుకుందాం అనుకుంటాడు. కానీ అది ఏమైంది చివరికి, అసలు ఏమైంది ఆ పోస్ట్ అపోకలిప్టిక్ తర్వాత, అంటే ఆ భూమి మీద ఎర్త్క్వేక్ వచ్చి నాశనం అయిపోయాక అసలు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు, అక్కడ పొజిషన్ ఇదే స్టోరీ మీకు. ఇది వచ్చేసి January 26 రిపబ్లిక్ డే పరంగా ఆ రోజు అయితే రిలీజ్ చేశారు. దీని రన్ టైం వచ్చేసి 1 hour 47 minutes అయితే ఉంటుంది. ఒక రకంగా మూవీ అయితే ఓకే అనిపించింది. డైరెక్టర్ బాగానే డైరెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. హియోమియోంగ్ అలాగే హయాంగ్ డైరెక్టర్స్ అయితే బాగానే డైరెక్ట్ చేశారు వీళ్ళిద్దరూ. నిజంగా చాలా బాగుంది, నాకైతే ఓకే అనిపించింది. మరీ చందాలంగా ఉందని చెప్పడం కానీ బాగానే ఉంది. ఎందుకంటే కొరియన్ మూవీస్ ఎంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే వాళ్ళ విఎఫ్ఎక్స్ కానీ ఫైటింగ్ స్కిల్స్ కానీ నిజంగా టాలీవుడ్ ఎందుకు పనికిరాదు అలా ఉంది, అది గ్యారెంటీ. అండ్ అలాగే దీనికి IMDb వాళ్ళు 6/10 అయితే ఇచ్చారు. మై డ్రామా లిస్ట్ వాళ్ళు 7.8/10 అయితే ఇచ్చారు. నేను కూడా 7.5 అయితే ఇస్తాను. నాకు నచ్చింది, ఓకే అనిపించింది, ఒకసారి చూడొచ్చు. అంటే టైం వేస్ట్ అని అన్ను, కానీ టైం మిగిలితేనే చూడండి, టైం కుదుర్చుకొని చూడండి ఇప్పుడు. ఓకే. అండ్ క్యాస్ట్ వచ్చేసి మాడాన్ సేవ్ అయితే ఉన్నారు. ఇతనైతే మామూలు అతను కాదు. ట్రైన్ టు బుసాన్ అలాగే ఎటర్నల్స్, ద రౌండ్ అప్, నో వే అవుట్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల్లోనే నటించారు. అన్ని సినిమాలు బాగుంటాయి నిజంగా. నాకు ఇష్టమైన సినిమా అయితే ట్రైన్ టు బుసాన్. ఎటర్నల్స్ కానీ ఇది బాగుంటుంది. అండ్ అలాగే రోజియంగ్ ఇయో వీళ్ళైతే మెయిన్ క్యాస్ట్గా నటించారు. అండ్ డబ్బింగ్ వచ్చేసరికి మీకు తెలుగు, తమిళ్, హిందీ, కొరియన్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ నాకు తెలియదు గైస్, చెక్ చేయలేదు. ఇంగ్లీష్ చెక్ చేశాను కానీ దొరకలేదు నాకు. దీని రేటింగ్ వచ్చేసి టీవీఎంఏ ఉంది. బ్లడ్ సీన్స్ ఉంటాయి. అండ్ మీకు చెప్పాలంటే ఇదైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికి టాప్ 10లోనే ఉంది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న February 1st. ఇప్పటికీ అయితే టాప్ 10లోనే ఉంది ఈ మూవీ. ఎవరైనా చూడాలనుకుంటే టైం కుదుర్చుకొని కాకుండా టైం మిగిలితే వెళ్ళి చూడండి. ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నా. ఫాస్ట్గా, షార్ట్గా, స్వీట్గా ముగించాలని అనుకుంటున్నా. బీజిఎం బాగుంది ఈ మూవీలో, నాకైతే ఓకే అనిపించింది అక్కడక్కడ. అండ్ ఇంతటితో ముగిస్తున్నా. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోస్. గుడ్ బై.